గ్రామ ప్రధానదారులు సర్పంచ్ శ్రీరామ్ గారు వేదికను అలంకరించారని కోరుతున్నాను. అదేవిధంగా మండల విద్యాశాఖ అదేవిధంగా ఎంపీటీసీ కుక్కన్న గారు వేదికను అలంకరించాలని కోరుతున్నాను. ఎంపీటీసీ కుక్కన్న గారు. అదేవిధంగా మన పక్కన అధ్యక్షుల వారు కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. అన్న సైడ్కి రా మనకు ముఖ్య అతిథిగా వస్తారని ఆశించినటువంటి మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. అతిథులకు గాయత్రికరణ ముఖ్య అతిథైన మండల విద్యాశాఖ గారికి శివశంకర్ గారు గాడి ధరిస్తారని మనం చేస్తున్నాను. పాఠశాల విద్యా కమిటీ ఏఎన్ లింగన్న గారికి గణేష్ కుమార్ రైతు గారు ఉపయోగిస్తారు. మండల పరిషత్ ఉన్నత పాఠశాల ప్రోత్సాహన అవార్డు 2002-2003 అకాడమిక్ ఇయర్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలుగా బైఫర్కేట్ చేయబడినది. జడ్పీజీ ప్రోత్సాహన ప్రస్తుతము 188 మంది విద్యార్థినులు విద్యను అభ్యసించున్నారు. ప్రస్తుతం మా పాఠశాలలో 5 పోస్టులు ఉన్నాయి. అనగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మన పాఠశాలలో ఉపచార కొరత ఉన్నందున ఉన్నత పాఠశాల నుండి శ్రీ గోవిందర్ గారు ఉద్దేశంతో పనిచేస్తున్నారు. మరియు అదేవిధంగా 3 విద్యా వాలంటీర్లు కూడా మన పాఠశాలలో విద్యను విద్యార్థులు 81.8%తో మండలంలోనే ఉన్నత ఉత్తీర్ణం సాధించారు. అదేవిధంగా మార్చ్ 2003లో 70% మంచి ఫలితాలు సాధించి మన గ్రామానికి మంచి పేరు వచ్చారు. మరి సంవత్సరాలు నిర్వహిస్తుంది మార్చ్ 2002లో 100% మరియు మార్చ్ 2003లో 100%తో ఫలితాలు సాధించారు. మరి మార్చ్ 2002లో 10th క్లాస్లో 432 మార్కులతో శ్రీమలేష్ మన పాఠశాల తరఫున అత్యధిక మార్కులు సాధించాడు. మరి 7th క్లాస్లో శ్రీ భార్గవి 478 మార్కులతో మన పాఠశాలలో అత్యధిక మార్కులు సంపాదించింది. మరి మన పాఠశాలలో ముఖ్యంగా
మేము వచ్చిన సంవత్సరం అంటే 2 సంవత్సరాల కిందము పాఠశాలలో హాజరు శాతం చాలా తక్కువ ఉన్నది. అయితే మనం హాజరు శాతం విద్యార్థులు చాలా ఆసక్తిగా పాల్గొని అక్కడ చూసిన అంశాలు మళ్ళీ ఇక్కడ వచ్చి వాటి ఏమేమి చూసినారు చాలా కూలంకుషంగా మంచిగా అన్నట్టు మాకు తెలిసింది. అయితే విజ్ఞాన విధానంతో చూడడం వల్ల చాలా లాభాలు ఉంటాయని విద్యార్థులు గుర్తించిన. అదేవిధంగా మొన్న గత నెలలో స్వయం సఫలపాలన దినోత్సవం జరుపుకున్నాం. ఈ స్వయం సఫలపాలన దినోత్సవంలో విద్యార్థులు ఉపాధ్యాయుల మీద అంటే విద్యార్థులు ఉపాధ్యాయులు అయితే ఏంటిగా ఉంటుంది, వాళ్ళ అనుభవాలు ఏ విధంగా ఉంటాయి, ఉపాధ్యాయులు కావడం వల్ల మనకి విద్యార్థులు గౌరవం ఉంటుంది. ఆ సమావేశంలో విద్యార్థులు చాలా అభ్యర్థులు వేసి తెలియజేసినారు. భవిష్యత్తులో వాళ్ళ ఆకాంక్షను ఉపాధ్యాయులుగా కొందరు కలెక్టర్గా ఇంజనీర్గా అవుతామని ఆ సమావేశంలో తెలియడం జరిగింది. దానికి మేము చాలా సంతోషించాము. నెక్స్ట్ ఇంకొక ముఖ్య కార్యక్రమం అంటే పాఠశాలలో డ్రాపర్ క్లాస్ చాలా ఎక్కువ ఉన్నది. అయితే మేము విద్యార్థులు ఎవరైతే డ్రాపర్ లిస్టు తయారు చేసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి వారిని కలిసి ఆ విద్యార్థులు ముందుకు రావడం లేదు పూర్తిగా సమాచారం తెలుసుకుని విద్య యొక్క ఆవశ్యకతను విద్య నేర్చుకోవడం వల్ల లాభాలు ఏమి తెలుసుకుని వారికి విద్యార్థులు ఆసక్తి గుర్తించి విద్యార్థులందరినీ కూడా దాదాపు ఇప్పుడు 90% హాజరు శాతం వచ్చినట్టు కృషి చేయడం జరిగింది. మరియు మా గారు కూడా ఎప్పుడు చేశారు. మన నిజంగా రావాలని ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ పాఠశాలకు వచ్చేసినాయి. ఇవి మనం ఈ సంవత్సరం ఈ నివేదిక సమర్పిస్తున్నారు. చేసినటువంటి విద్యాశాఖ అధికారి గారికి మరియు గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఆనందంగా జరుపుకుంటా ఉంటే దానికి కారణం మా ఉపాధ్యాయుల పట్టుదల, మీ అందరి సహకారం. గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు జరుపుకోలేదు. ఈ కార్యక్రమాలు పెట్టడం వల్ల ఎంతోమంది విద్యార్థులు వీటిపై ఆసక్తితో పాఠశాలకు వస్తున్నారు. కొంతమంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే చదువుపై ఆసక్తి లేక పాఠశాలను వదిలేసి చెట్లు పుట్టలు తిరుగుతున్నారు. మరికొందరు బడికి వస్తున్నారు కానీ వారు చదువుపై సరైన శ్రద్ధ చూడటం లేదు. అలాంటి వారిని పాఠశాలకు ఎలా రప్పించాలి? ఎప్పుడు ఇది జరుపుకోలేదు. ఇది ఒక్క కార్యక్రమే కాదు, ఇంతకుముందు కూడా విహారయాత్రకు వెళ్ళొచ్చాం. మననే స్వపరిపాలన దినోత్సవం జరుపుకున్నాం. బహుశా వీటి వల్లనే కావచ్చు విద్యార్థుల హాజరు శాతం ఇప్పుడు గతం కంటే చాలా ఎక్కువగా ఉంది. మీ అందరి సహాయం మా ఉపాధ్యాయుల వారికి ఉండాలని, అలా చేసినట్లయితే మీరు ఎంతో మందికి విద్యను అందించడం, విద్యపై ఆసక్తి చూపించడమే కాకుండా వారికి బంగారు భవిష్యత్తును అందించిన వారు అవుతారు. అదంతా ఏం భయం లేకుండా మా ఉపాధ్యాయుల వారు మమ్మల్ని ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా చేసి ఈ కార్యక్రమం పెట్టారు. వీటి వల్ల ఈ కార్యక్రమాల వల్ల మా చదువుకి ఎలాంటి భంగం కలుగుతలేదు. సార్ గారికి మరియు అదేవిధంగా గౌరవ అతిథిగా విచ్చేసిన నారాయణ గౌడ్ గారికి మరియు సభను అలంకరించిన వారి తోటి సభ్యులకు మరియు గ్రామ సర్పంచ్ అయిన మా శ్రీరాములు గారికి మరియు ప్రధాన ఉపాధ్యాయు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ అయిన లింగన్న గారికి మరియు అదేవిధంగా నా యొక్క శుభాకాంక్షలు. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పాఠశాల యొక్క వార్షికోత్సవం ఇంత ఘనంగా జరపడం నేను ఎక్కడ చూడలేదు. అంతేకాకుండా ఈ సమావేశానికి శ్రీ పి నారాయణ గౌడ్ గారు విచ్చేసి ఈ సమావేశాన్ని చెప్పి అతిథులను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. కాకపోతే ఇక్కడ కొన్ని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉండాల్సిన సౌకర్యాలు కానీ మరి వసతులు కానీ లేవు.
అతి ముఖ్యంగా ఉపాధ్యాయుల కొరత చాలా ఎక్కువగా ఉంది. అయినా మేము ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. అయినా మేము ముగ్గురమే ఉన్నాం కదా, మా వల్ల ఏమవుతుంది అనుకోకుండా విద్యార్థులకు బాగా చదువు చెప్పాలని, పాఠశాలను అభివృద్ధి చేయాలని, పాఠశాలకు మండలంలో మంచి పేరు తేవాలని వాళ్ళు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఈ సమావేశానికి వచ్చిన గ్రామ పెద్దలు మరియు గ్రామ సర్పంచ్ శ్రీరాములు గారికి, విద్యా కమిటీ చైర్మన్లకు, నా తోటి బాల బాలికలందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన పాఠశాలలో ప్రథమ వార్షికోత్సవ సందర్భం జరుపుకుంటున్నందువలన నాకెంతో సంతోషంగా ఉన్నది. దీనికి అందరికీ కారణం మన ప్రధాన ఉపాధ్యాయులు మరియు తదితర ఉపాధ్యాయులనే నా నమ్మకం. విద్యార్థులు కేవలం మాకన్నా మా పిల్లలు గొప్పవాళ్ళు కావాలని కోరుకునేది తల్లిదండ్రులు మాత్రమే. కానీ టీచర్లు మా దగ్గర చదువుకున్న విద్యార్థులు మాకన్నా గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటారని నా నమ్మకం. మాకు సాంస్కృతిక కార్యక్రమాల్లో చదువుతున్నాను కానీ ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు చూడలేదు, కూడా పెట్టలేదు కూడా. ఇంత ఘనకారం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరియు ముఖ్యంగా ఇక్కడ నేను దాదాపు స్కూల్కి వచ్చినప్పుడు, స్కూల్కి అపాయింట్మెంట్ అయినప్పుడు దాదాపు ఎట్లా ఉందంటే ఇక్కడ పరిస్థితులు మీకు మా పిల్లలు బాగా అర్థమై చెప్పినట్టు చెప్పినారు. వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే నేను వచ్చినప్పుడు ఇక్కడ ఎవరంటే అప్పుడు ఇంకా అది ఎంపీహెచ్ఎస్ ఉంది. బై పరిగెట్ అయినప్పుడు దాదాపు స్కూల్కి మేము ఇద్దరమే అయినాం. తర్వాత ఏదో ఈ ఊరు గ్రామ పెద్దలు కొద్దిగా బై పరిగెట్టిన తర్వాత టీచర్లు ఏర్పడుతుందో ఏదో ధర్నా చేసి మళ్ళీ ఒక డిప్యుటేషన్ మీద తెలుగు సార్ మాత్రం నేర్చుకున్నారు. వెంకరెడ్డి గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చినట్లు ఉపాధ్యాయ సోదరులారా మరియు గ్రామ పెద్దలు, నా చిన్నారి విద్యార్థులు, మరి కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నటువంటి పేతాండపాడులో ఈ కార్యక్రమం జరపడం ఏంటి అనేటువంటి ఆలోచన రేకెత్తించేటటువంటి కార్యక్రమాన్ని మేము కొనుక్కోవడం అనేటువంటి రోజుల్లో ఈ ఉపాధ్యాయుల కొరత వల్ల గ్రామస్తులు చైతన్యవంతులై మాకు ఉపాధ్యాయులు కావాలని చెప్పి ఏమీ ఆఫీసులో ధర్నా పిల్లలు అందరికంటే బాగా చదవాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతోనే మేము ఈ పాఠశాలలో పనిచేస్తున్నాం సార్. అదేవిధంగా డెవలపర్స్ మన ఇల్లు తిరిగి మరి వాళ్ళ పేరెంట్స్ మరి పిల్లల పరిస్థితి, పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి కలగాలంటే ప్రతి విద్యార్థులు ఉన్నారు. ఈ కార్యక్రమం ఈ సమయంలో పెట్టడం సబబా అని మా విద్యార్థి యొక్క మరి రాఘవల్లి సెంటర్లో 10th క్లాస్ పాస్ చేయడానికి మేము శాయశక్తుల కృషి చేశాం కూడా. వచ్చే మా విద్యార్థి కమిటీ సహకారం ఎప్పుడు ఇలాగా ఉంటుంది. ఆ సహకారంతోనే ఈ స్కూల్ మరింత ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇక కాలాయితం అవుతుంది, పెద్దలు మాట్లాడుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి కరుణోపాధ్యాయ గారికి, వేదికల పెద్దలకి, మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఊహిస్తున్నాను.
గారికి అది కాళ్ళేసు గుంజుకోలేదు లాగుతలేదు గారికి గ్రామ సర్పంచ్ శ్రీరాములు గారికి మున్నదిన ఉప సర్పంచ్ వెంకరెడ్డి గారికి గోవర్ధన్ సార్కి సుబ్రహ్మణ్యం సార్కి సాయన సార్కు నా యొక్క గ్రామ ప్రజలకు నా యొక్క స్కూల్ నంబర్లకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు గ్రామ సర్పంచ్ మన ఎంఈఓ గారైనటువంటి సార్ గారిని అడుగుతున్నామనగా ఈ యొక్క ఎండాకాలంలో మా యొక్క పిఎఫ్ పాఠశాల ఎందు మాకు 2 గదులు ఇబ్బందిగా ఉన్నాయి సార్. మాకు దయచేసి మీరు మా పాఠశాల ఎందు పిల్లలకి ఇబ్బందికరంగా ఉంది. ఎండలో నీళ్ళు కూర్చొని పిల్లలు యుద్ధ నేర్చుకుంటారు కాబట్టి మా స్కూల్ ఎందు దయ ఉంచి మాకు 2 గదులను త్వరలో ప్రారంభించారు. ఈరోజు మన గ్రామం నందు జరగబడుతున్న పాఠశాల ప్రథమ వార్షికోత్సవ వేడుకలు మన గ్రామం నందు చేస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ వేదికను అలంకరించిన విద్యా కమిటీ చైర్మన్లకు, ప్రధాన ఉపాధ్యాయులకు మరియు ఈరోజు మనకి ఈ కార్యక్రమాలకు చేసిన మండల ఉపాధ్యాయులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో చేసిన విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు అభివృద్ధి అవుతుందా, విద్య నుంచి మనం అభివృద్ధి అవుతున్నామా, లేకుంటే మన నుంచి విద్య అభివృద్ధి అవుతుందని ఆలోచన చేస్తే ఈరోజు విద్య నుంచి మనం అభివృద్ధి అవుతూ మన గ్రామం కానీ మన దేశం కూడా కేవలము ఈ విద్య మీదే ఆధారపడి అభివృద్ధి అవుతుంది. ఈ యొక్క వేదిక నుంచి ఈ చిన్నారులు ఇప్పుడు చాలా మంది చిన్నారులు మాట్లాడినారు, వాళ్ళ యొక్క సమస్యలు కూడా తెలియజేస్తున్నారు. విద్యాక్రమ చైర్మన్ గారు కూడా వాళ్ళ యొక్క సమస్యలు వినియోగించారు. నా సాయశక్తుల ఈ యొక్క హై స్కూల్ కానీ ప్రాథమిక పాఠశాల కానీ సహాయం చేయడానికి కూడా ఎల్లప్పుడూ కూడా శక్తివంతులైన కృషి చేస్తానని చేస్తూ మీకందరూ కూడా మరి ఒకసారి మనవి చేస్తున్నాను. పిల్లలు కూడా కొంచెం అల్లరి తక్కువ చేసే మండలంలో కూడా ధర్నా కార్యక్రమం చేసి ఈ యొక్క పాఠశాల సమస్యలు అధికారుల దృష్టికి చివరకు జిల్లా విద్యాధికారి దృష్టి కూడా తీసుకుపోయి ప్రాథమిక పాఠశాలకు స్పెషల్గా ఆర్డర్ తీసుకొచ్చి కొడుకున్న సహకారం చేస్తాను, వేయిస్తాను కూడా మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయుల గారికి, విద్యాకర్మల చైర్మన్ గారికి, గ్రామ పెద్దలకు అందరూ కూడా మనస్ఫూర్తిగా సెలవు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇంకా చాలా సేపు ఉంది కాబట్టి దయచేసి అందరూ కూర్చోండి. ఇంకా మహిళలు వస్తున్నారు, మహిళలు కూడా మనము ముందు కూర్చోడానికి అవకాశం ఇవ్వండి. అందరూ కూర్చోండి, దయచేసి అందరూ కూర్చోండి. అందరూ కూర్చేసి ఈ కార్యక్రమము విజయవంతం కావడానికి సహకరిస్తారని ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా దయచేసి ఉపాధ్యక్షులు శ్రీ సురేష్ సార్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మండల విద్యాశాఖ అధికారి అయినటువంటి నారాయణ గౌడ్ సార్ గారికి, తర్వాత గ్రామ ప్రథమ పౌరుడు గ్రామ సర్పంచ్ అయినటువంటి శ్రీరాములు గారికి, తర్వాత మన ఉన్నత పాఠశాల చైర్మన్ అయినటువంటి లింగన్నకు, తర్వాత ప్రాథమిక పాఠశాల చైర్మన్ సువార్తమ్మ గారికి, మరియు ముందగుండ గ్రామ ఉప సర్పంచ్ అయినటువంటి వెంకరెడ్డి. ఈ కార్యక్రమం సందర్భంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అనేటటువంటిది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఆ ఇద్దరికి సహకరిస్తున్నారు. ఈ ఉన్నటువంటి ముగ్గురు ఉపాధ్యాయులే ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి నిర్ణయం తీసుకున్నారంటే చాలా గొప్ప విషయాలు. యొక్క స్కూల్ యొక్క అదృష్టమేమో కానీ
ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ కోర్స్ అనేది నేను వచ్చి ఇక్కడ 3-4 సంవత్సరాలు దాదాపు అవుతుంది. స్టార్ట్ కోర్స్ అనేది ఎప్పుడు ఉంది. అయితే వచ్చినటువంటి ఉపాధ్యాయులు మాత్రం ఎప్పుడు కూడా చాలా మంచి ఉపాధ్యాయులు. ఇంతకుముందు ఉన్నటువంటి ఉపాధ్యాయులు అయితే తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఉపాధ్యాయులు అయితే ఉన్నటువంటి వారే ఏ సబ్జెక్టు కూడా కొరత లేకుండా 3 4 ఇద్దరైనా ఏ సబ్జెక్టులు కూడా వాళ్ళు విస్మరించకుండా ఏదో ఒక రూపంలో వాళ్లకు విద్యను అందిస్తున్నారు. ఇప్పుడు కొంత పరిస్థితుల్లో కేవలం విద్యార్థులకు పాఠశాలలో విద్య మాత్రమే అందిస్తుపోతే వాళ్ళ కొద్దిగా నిరాశక్తి ఏర్పడుతుంది. అందువల్ల పాఠశాల కూడా చాలా మటుకు పిల్లల ఆదేశాలను తగ్గిపోయింది. ఇటువంటి సమయంలో ఇటువంటి చిన్న కార్యక్రమాలను చేపట్టడం ద్వారా విద్యార్థులు పాఠశాలకు ఎక్కువగా రావడానికి ఆసక్తి చూపుతున్నారనే విషయాన్ని మన సర్వాన్ని గమనించి ఈ మధ్యన ఈ సంవత్సరంలోనే నాకు తెలిసి 2-3 కార్యక్రమాలను చేపట్టినారు. వాటిలో విజ్ఞాన విహారయాత్రలు ఒకటి, తర్వాత స్వయం పరిపాలన దినోత్సవం ఒకటి, ఇంకా ఏదైనా సంవత్సరం ఉంటే కానీ ఎవరు రారు. కానీ ఈరోజు ఇంతమంది గ్రామస్తులు విశేషాలంటే చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు జరపడం వల్ల పిల్లల హాజరు శాతం బాగా పెరిగింది. ఈ ఉదాహరణ ఏమంటే గత నెల రోజు నుంచి నేను గమనించినటువంటి విషయాలు నా పాఠశాలలో ప్రాథమిక పాఠశాలలో 200 హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంతో దాదాపు శ్రీయుత సభా అధ్యక్షుడు సురేష్ గారికి, విద్యాధికారి నారాయణ గౌడ్ గారికి. టీచర్లు ఉన్నారంటే మండలంలో ఎక్కడైనా ఏ ఊర్లైనా ఏ స్కూళ్ళకైనా ఇంతే 4 ఉన్నారా? దానికి సమాధానం ఇప్పుడు మన విద్యాధికారి చెప్పాలి. ఎందుకు ఇట్లా జరిగిందో దానికి సమాధానం కూడా చెప్పాలి. కారణం ఏమిటో చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రపాడు గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, నేను ఆ రోజు ఇక్కడ లేను, వేరే ఊరు పోయినాను. సార్లకు తెలియదు. కానీ అటువంటి పేర్లు లేదంటే మీరు ఏమనుకోదండి. ఈ గ్రామ సభకు ఇంతమంది వస్తారని కూడా మేము అనుకోలేదు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చినందుకు మా నాయకు నమస్కారం. చూసినప్పుడు మేము గత ఈ వార్షికోత్సవం కార్డులు ఎన్ని కార్డు చూసినా కూడా అదే విధంగా ఉంది. కాబట్టి అదే ఫార్మాలిటీ పాటించాము. దాంట్లో ఎలాంటి పొరపాటు అవకాశం లేదు. ఒకవేళ కార్డు ప్రింట్ చేయకముందు ఏమైనా దృష్టికి వస్తే మేము వాటిని సవరించే వాళ్ళము. కాబట్టి ఏమైనా అటువంటి మనస్ఫూర్తి చెప్పులు కూడా ఈ సభాముఖంగా వాళ్ళు మన్నిస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. నెక్స్ట్ మన ఈ కార్యక్రమానికి మండలంకి వెళ్ళి చాలా మంది ఉపాధ్యాయులు వచ్చారు. కాబట్టి వారి ఈ సభ నిర్దేశించి మన ఉపాధ్యాయుల సభకి ఎవరైనా 2 అని 3 వచ్చి మాట్లాడతారని మనవి చేస్తున్నాను. మరియు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఎంఈఓ గారికి, మరియు సర్పంచ్ గారికి, విద్యా కమిటీ చైర్మన్లకు, మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయభాస్కర్ సార్ గారికి, మరియు వెంకటరెడ్డి అన్న గారికి, మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మండల ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు, మరియు ఈ గ్రామ ప్రజలకు, మరియు ఈ పాఠశాల విద్యార్థులకు నా యొక్క కృతజ్ఞతలు మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నాం. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందము టేకప్ చేయడము చాలా ధైర్యంతో కూడినటువంటి విషయము. చాలా విషయాలు కూడా ఇక్కడ విద్యార్థులు మాట్లాడినటువంటి విషయాలు మీరందరూ ఈరోజు చూస్తూ ఉన్నారు. విద్యార్థుల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని చూడాలనే ఉద్దేశంతో గ్రామస్తులంతా ఇక్కడ వస్తున్నారు. అయితే మనకున్నటువంటి నేను ఈ యొక్క మండలానికి 1992 జూలైలో వచ్చినాము. ఎంఆర్సీలో కూడా గత 3 సంవత్సరాలు పనిచేస్తున్నాం. అయితే విద్యా అభివృద్ధిలో ఒడ్డపల్లి మండలం 98 DPEP స్టార్ట్ చేసడానికంటే ముందు వడ్డపల్లి మండలం పెరగలేదు. ఎందుకంటే మేము DPEPలో పనిచేసే క్రమంలో కూడా మన మండలానికి లేకుంటే మన తాలూకాకు అక్కడ ఉన్నటువంటి DPEP నిధులలో అంత ప్రాధాన్యత రాలేదనే చెప్పాలి. ఎందుకంటే వారికి ఫండ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు డివిజన్ లో మీరు ప్రతి పాఠశాలకు కాంపౌండ్ వాళ్ళు ఉన్నది, అనేక రూములు వచ్చినవి, చిన్న తాండాలకు రూములు వచ్చినాయి. అయితే మన మండలిలో అనుకున్న స్థాయిలో రాలేదు. కేవలము DPEP నుంచి 20 లక్షల రూపాయలు మాత్రమే మన మండలానికి రాగలిగింది. చాలా
స్కూల్ ఇంత ఉన్నటువంటి గ్రామ రాజకీయ నాయకులు అందరూ కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాలి, సంవత్సరాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టిని తీసుకోవాలి. అక్కడికి మనకు ఉపాధ్యాయులు వస్తారు, భూమి వస్తుంది, విద్యా అభివృద్ధి అవుతుంది, విద్యా అభివృద్ధి గ్రామాభివృద్ధి అవుతుంది. అదే ప్రభుత్వం మన విద్యా పరిస్థితి, మన పాఠశాల పరిస్థితి ఇవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఈ యొక్క విద్యాభివృద్ధిని ప్రోత్సాహాలని చెప్పి వారి మీద ఒక నిదానం పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత ఇంకా విద్యా అభివృద్ధికి మన యశ్వంతుడు గారు వారి యొక్క నివేదికలో మొత్తంగా చెప్పి ఉన్నారు. కాబట్టి విద్య మేము ధనంలో ఉపాధి వస్తుంది, ఉపాధి ధనం వస్తుంది అన్నట్టు గ్రామస్తులు అందరినీ మరొక్కసారి మేము అభినందిస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఇంకా ఉపాధ్యాయులు కూడా ఒకరు మాట్లాడితే బాగున్నారు. గారు విద్యార్థులుగా చేసినటువంటి మండల విద్యాధికారి నారాయణ గౌడ్ గారు మరియు పెదతాలపాడు గ్రామ సర్పంచ్ శ్రీరాములు గారు మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయవాస్ రెడ్డి గారు మరియు ప్రాథమిక పాఠశాల పెదతాలపాడు విద్యా కమిటీ చైర్మన్ గారు, ఉపాధ్యాయులు గారు మరియు విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏమంటే యొక్క సహకారంతో మరి విద్యార్థుల యొక్క కృషిలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంతతో తాండ్రపాడు జెడ్పీహెచ్ఎస్ ప్రథమ వార్షిక ఉత్సవానికి అధ్యక్షత వహించినటువంటి హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు, మరి ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచ్ గారు, విద్యా సంస్థ సమావేశానికి ఇంత మొత్తంలో హాజరైనటువంటి పిల్లల తల్లిదండ్రులకు, మహిళామణులకు, విద్యార్థులకు మరియు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనము. అయితే ఇక్కడ ఒక అది అవసరం కూడా, అయితే దానికి తోడు మరి మా యొక్క ఉపాధ్యాయుల కర్తవ్యం కూడా తోడు కావాలి. మరి ముఖ్యంగా విద్యను అభివృద్ధి చేసే కొరకు చాలా కృషి చేస్తున్నారు. ఇది ఎంతో
ఆనందించి అందరినీ ప్రోత్సహించాల్సిన బాధ్యత మనపై ఉన్నది. ఇప్పుడు తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభమవుతున్నాయి. అంతవరకు నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా కోరుతూ సెలవుకుంటున్నాను. ఈ కార్యక్రమంపై ఆసక్తి మనకు ఉన్నంత వరకు ఇటువంటి అడ్డంకులు ఎన్ని కూడా మనం ఎదుర్కొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలి. అయితే లక్ష్మణాపురంలో విద్యార్థులు చాలా ఆటపోట్లు ఆడినారు కాబట్టి వాటికి తయారీ ఒక ఇంటర్నెట్ పాస్ కావాలి. ఇప్పుడు శ్రీ గోవర్ధన్ గారు ఆ వివరాలు తెలియజేస్తారు. దయచేసి ఎలా చేయకుండా మీకు ఓపిక ఉంటుందని చెప్పి అనుకుంటున్నా. ఆ ఓపిక ప్రకారం వినాలని 10 నిమిషాల్లో దాదాపు 20 జనవరి వచ్చిన దాని గురించి కానీ మొన్న ఆటలు ఆడిపించినాం. ఈ ఆటల్లో మా పిల్లలు గెలుపొందిన బహుమతులు ప్రకటిస్తాము. విద్యార్థులారా మరి ట్రైన్ మీడియా మీరు వచ్చి ట్రైన్ తీసుకోవాలి. మొట్టమొదటిగా మేము విహారయాత్రకు వెళ్ళాము. జనవరి 7వ తేదీనాడు కాశీపూర్ మరి రిటర్న్ టెస్ట్ అంటే వ్యాసరచన పోటీగా కొంత ఉపన్యాస పోటీలు పెట్టడం జరిగింది. అందులో మొట్టమొదటి భారతి వ్యాసరచనలో ఎన్ సుకన్య 10th క్లాస్ ఎన్ సుకన్య 10th క్లాస్ ఎన్ సుకన్య 10th క్లాస్ ఎన్ సుకన్య 10th క్లాస్ చూడాలి. సెకండ్ ప్రైజ్ నెక్స్ట్ ఎడ్జి సురేష్ థర్డ్ ప్రైజ్ ఎడ్జి సురేష్ నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ ఎం తిరుమలాదేవి నెక్స్ట్ రింబాల్ అండి రింబాల్ ఎందాగా 9th క్లాస్ టీమ్ జూనియర్ బాలికల్లో కాబట్టి ఏ అనిత టీం దగ్గరికి రాని నెక్స్ట్ రింబాల్ ఏ అనిత నెక్స్ట్ జూనియర్స్ లో తారాదా సామాన్యులు బాస్కెట్ కార్యక్రమం తగిలివాలని కోరుతున్నాను. హలో సార్
శివప్రసాద్ రెడ్డి సెకండ్ ప్రైజ్. లాస్ట్ ప్రైజ్ నెక్స్ట్ ఏం రాజు సెకండ్ ప్రైజ్. ఏం రాజు కార్యక్రమం అయిపోయింది సార్. ఇప్పుడు వచ్చిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులకు